మరో 6 కాంగ్రెస్లో చేరబోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటికే 5 జాయిన్ అయ్యారా? ఇప్పటికే ఒక 5 జాయిన్ అయినట్టున్నారు, ఇంకొక 6 రాబోతున్నారట. ఇక వాషింగ్ పౌడర్ అన్నట్టు, వాషింగ్ పౌడర్ నిర్మా. ఇక మొత్తం కొంచెం మురికి ఉండి జనాలు చూడగానే వీడు కొంత మురికి కూడా రానగానే కథం అధికార పార్టీలో పోగానే తెల్లగా అయిపోతుంది. ఇక కాంగ్రెస్ అనే వాషింగ్ మిషన్లో వెళ్ళగానే కథం అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు బీజేపీని అన్నారు కదా, మీరు ఆ ఈడీ కేసులు ఆ కేసులు ఈ కేసులు మీరు అందులో పోగానే నిర్మా వాషింగ్ పౌడర్ అని. ఇప్పుడు ఇది కూడా అంతే ఉంది. ఎవడు చక్కగా ఉన్నాడు? వాళ్ళంతే ఉన్నారు, వీళ్ళంతే ఉన్నారు. గతంలో ఉన్నాడు కూడా అంతే ఉన్నాడు. వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలిక్కొస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపైన బృందాలుగా చేర్చుకునే అవకాశం అట. ముఠాలు లెక్కొస్తాయన్నట్టు. ముఠాలు మాఫియాలని కలిసి వచ్చి జాయిన్ అయిపోతాయి అన్నట్టు. ఇంతకుముందేమో ఒక్కొక్కడే వచ్చి జాయిన్ అయిపోయింది దొంగలు. ఇప్పుడు ముఠాల లెక్క, మాఫియాల లెక్క మాట్లాడుకొని, అరే నా భూములు ఏడున్నారా, నీ భూములు ఏడున్నారా, ఇది నాకు కబ్జా చేసింది, ఇది మనం ముందు పెట్టాలి, ఫస్ట్ ఆడ 100 ఎకరాల వెంచరేషనం, ఇదంతా పేద ప్రజల అసైన్డ్ భూములు, ఇవన్నీ వాళ్ళని ముంచి మనం లాక్కున్నాం, ఇవన్నిటిని మనం కాపాడుకోవాలని రాత్రి అంతా కూర్చొని మాట్లాడుకొని బాగా తాగి తెల్లారొచ్చి పార్టీలో జాయిన్ అవుతారు. ఇది కాదనేమన్నా డౌట్ ఉందా మనకేమన్నా? ఇకపైన బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలో కూడా మెజారిటీ సాధనపైన దృష్టి. నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల. వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలట. ఇప్పుడు ఆడ కొంతమంది ఏమో బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులేమో సార్ మనం కాంగ్రెస్లోకి పోవాలి సార్, పవర్ లేకపోతే కష్టం అయిందని వాళ్ళు. ఇటు ఈ సరిత అనుచరులేమో నువ్వు వస్తే మేము ఇక్కడ చచ్చిపోదామని వీళ్ళు. ఎవరిది వాళ్ళు ఈ రాజకీయ దీంట్లో. అసలు మనం గెలిచింది ఏ పార్టీలో, పోతున్నది ఏ పార్టీలోకి, ప్రజలు దేనికి ఓటేసారు, దేనికి ఓటేస్తే మనం గెలిచినాం, ఈ ఆలోచన లేదు. ఇవాళ కేసీఆర్ మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ ఇలా ఇప్పుడు కేసీఆర్ పొరపాటున బయటకు వచ్చి ఎట్లా తీసుకుంటారు అన్నాను అనుకో, నువ్వు గతంలో ఏం చేసినావు అంటే కథం అయిపోయి ఆన్సరే లేదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన గత దుర్మార్గము ఇప్పుడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారింది. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 పైన సీఎం రేవంత్ రెడ్డి గురి పెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పైన దృష్టి పెట్టారు. వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ల పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. చేరికలు దాదాపు ఖరారయ్యాయని, అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదా, నాకు తెలిసి ఇది 1 వీక్ అయిద్దా లేకపోతే నెక్స్ట్ మంత్ అయిద్దా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఇప్పుడు అదంతా నెల రోజులు. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. మరి వాళ్ళంతా ఇప్పుడు సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, మరి వాళ్ళు జాయిన్ అవుతారంటారా? అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపిరట. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కాల యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వచ్చే వారం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా చేరిన వాళ్ళు ఎంతమంది? 1 2 3 4 5 మొన్న 6 చేరిరు మొత్తం ఇప్పటిదాకా. ఇంకొక 6 రెడీ ఉన్నారట. మొత్తం 39 మంది. అందులో ఆమె లాస్ట్ నందితో చనిపోవడంతో బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ గెలిచిందట. 38కి పడిపోయింది. 38లో 6 ఖతం అయ్యారు. 6 వచ్చేసి ఆల్రెడీ 32కు పడిపోయింది. మొత్తం 25 మంది ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకోవాలి. 25 మంది ఎమ్మెల్యేలు కనుక జాయిన్ అయితే పార్టీ విలీనం అయిపోతుంది. అంటే ఎల్పీ విలీనం అయిపోద్ది. గతంలో కేసీఆర్ చేసిన పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అన్నట్టు. కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే చేరికల ప్రక్రియను కూడా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కూడా చాలా సైలెంట్గా పరిస్థితిని గమనిస్తూ ఉంది. వాళ్ళకేంది, పోనీ ఎవడు ఎటుపోతాడు పోనీ, నెక్స్ట్ ఆ బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేసేది మనమే కదా. బీఆర్ఎస్ ఖతం కావడమే బీజేపీ లక్ష్యం. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఖతం అయిందో బీజేపీ ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఇది వాళ్ళ వ్యూహం. అందుకే బీజేపీ కూడా అట్టెట్లా పోతారు ఇట్టెట్లా పోతారు అని ఎవరు మాట్లాడతలేరు. కానివ్వండి, ప్రశాంతంగా కానివ్వండి, మేము వచ్చేది మేమే ఆ ప్లేస్లో, కానీ వాళ్ళు చాలా ధీమాగా వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఉన్నారు.
ఒక్కొక్కరుగా జరుగుతున్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ఇక గుంపులుగా జరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించారో అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. శాసనసభలో సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో 3/2 అంటే కనీసంగా 26 మంది ఎమ్మెల్యేలు చీలి ప్రత్యేకంగా శాసనసభ పక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ లోపున 26 మందికి పైగా ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం ఇక మీదట ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా సోమ లేదా మంగళవారం మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అండ్ దాంతోపాటు ఎమ్మెల్సీలు కూడా చేరే అవకాశం కనబడుతున్నదట. ఎమ్మెల్సీలు ఇప్పటికే మొన్న 6 జాయిన్ అయ్యారు. అక్కడ కూడా బలం తక్కువగా ఉంది కాంగ్రెస్ది. సో ఆ బలాన్ని పెంచుకొని ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఆయన కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ కాబోతున్నారట. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారట. సో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు పెరుగుతుంది. ఇది ఇట్లా నడుస్తూ ఉన్నది.